BLI బిజినెస్ ఛానల్లో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి స్క్రీన్ పైన ఉన్న నంబర్ కి కాల్ చేయండి. వెల్కమ్ టు BLI బిజినెస్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫుడ్ లైసెన్స్ అంటే ఏంటిది, ఫుడ్ లైసెన్స్ ఎవరు తీసుకోవాలి, ఫుడ్ లైసెన్స్ తీసుకోవడం వల్ల మనకు కలిగే ఉపయోగాలు, దాంట్లో రకాలు, మరి దాని పూర్తి వివరాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఒక ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు కొంతమంది క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసి ఆన్లైన్ ఆర్డర్స్ ద్వారా బిజినెస్ చేసుకునే వాళ్ళు, రిటైలర్ షాప్ ఉన్నవాళ్ళు, హోల్సేలర్ షాప్ ఉన్నవాళ్ళు, అండ్ డిస్ట్రిబ్యూటర్సు, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేవాళ్ళు, నెక్స్ట్ వచ్చేసి ఇంపోర్ట్ బిజినెస్ చేసుకునే వాళ్ళు, స్టోరేజ్ గోడౌన్ పెట్టుకొని బిజినెస్ చేసేవాళ్ళు, మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఉన్నవాళ్ళు, అండ్ రీప్యాకింగ్ ఫుడ్ బిజినెస్ చేసేవాళ్ళు. సో ప్రతి ఒక్క కేటగిరీ వాళ్ళు ఈ ఫుడ్ లైసెన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనము ఫుడ్ లైసెన్స్ వచ్చేసి మనకి బేసిక్ ఫుడ్ లైసెన్స్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి స్టేట్ ఫుడ్ లైసెన్స్ ఉంటుంది, థర్డ్ కేటగిరీ వచ్చేసి సెంట్రల్ ఫుడ్ లైసెన్స్ ఉంటుందండి. ముఖ్యంగా మనం బేసిక్ ఫుడ్ లైసెన్స్ గురించి చెప్పుకుంటే, బేసిక్ ఫుడ్ లైసెన్స్ బిలో 12 lakhs టర్న్ ఓవర్ బిజినెస్ చేసేవాళ్ళు ఈ బేసిక్ ఫుడ్ లైసెన్స్ తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో వచ్చే కేటగిరీస్ ముఖ్యంగా బిలో 12 lakhs టర్న్ ఓవర్ బిజినెస్ చేసేవాళ్ళు, క్లౌడ్ కిచెను, టిఫిన్ సెంటర్సు, కర్రీ పాయింట్ బిజినెస్ ఉన్నవాళ్ళు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్సు, ఫుడ్ వ్యాన్స్, టీ స్టాల్స్, ఫుడ్ స్టాల్స్ పెట్టేవాళ్ళు, నెక్స్ట్ వచ్చేసి హౌకర్ కేటగిరీ ఉన్నవాళ్ళు, నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ బిజినెస్ చేసేవాళ్ళు, నెక్స్ట్ వచ్చేసి లస్సీ షాప్స్, జ్యూస్ పాయింట్స్, నెక్స్ట్ వచ్చేసి బేకరీ బిజినెస్ చేసేవాళ్ళు, అండ్ నెక్స్ట్ వచ్చేసి స్వీట్ హౌస్ బిజినెస్, మీల్స్ పాయింటు, షవర్మా పాయింటు, పిజ్జా పాయింటు. సో ఇలా చెప్పుకుంటూ పోతుంటే చిన్న చిన్న బిజినెస్లు చాలా ఉంటాయి. సో ఈ కేటగిరీలో వాళ్ళు ఈ బేసిక్ ఫుడ్ లైసెన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు చెప్పబోయేది స్టేట్ ఫుడ్ లైసెన్స్ అండి. స్టేట్ ఫుడ్ లైసెన్స్ వచ్చేసి మనకి అబౌట్ 12 lakhs అప్ టు 30 crores బిజినెస్ చేసేవాళ్ళు ఈ స్టేట్ ఫుడ్ లైసెన్స్ తీసుకోవడం జరుగుతుంది. స్టేట్ ఫుడ్ లైసెన్స్లో మనకి 2 రకాలు ఉంటాయండి. ఒకటేమో ట్రేడింగు, ఇంకోటి వచ్చేసేమో మ్యానుఫ్యాక్చరింగు. ఇప్పుడు మనం స్టేట్ ఫుడ్ లైసెన్స్లో ట్రేడ్ గురించి చెప్పుకుంటే, ముఖ్యంగా రెస్టారెంట్ బిజినెస్ ఉన్నవాళ్ళు కంపల్సరీ ఈ స్టేట్ ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిబ్యూటర్ బిజినెస్ చేసేవాళ్ళు, హోల్సేలర్సు, నెక్స్ట్ స్టోరేజ్ కూడా ఉన్నవాళ్ళు, హాస్టల్సు. సో ఈ కేటగిరీ ఉన్న వాళ్ళు మనకి స్టేట్ ఫుడ్ లైసెన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ బేసిక్ ఫుడ్ లైసెన్స్ ఇందాక చెప్పిన వాళ్ళు కూడా ఒక టర్న్ ఓవర్ పెరిగితే వాళ్ళు కూడా స్టేట్ లైసెన్స్ కిందకి వస్తారు. సో వాళ్ళు కూడా అప్గ్రేడ్గా ఈ స్టేట్ ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి. సో స్విగ్గీ, జొమాటో, ఎల్తో ఆన్లైన్లో పెట్టుకుంటున్నారు. కొంతమంది వేరే కేటగిరీలో వేరే యాప్లలో కూడా బిజినెస్ అనేది చేసుకోవడం జరుగుతుంది. బేసిక్ ఫుడ్ లైసెన్స్ అయినా స్టేట్ ఫుడ్ లైసెన్స్ అన్నింటిలో తీసుకున్నామని వాళ్ళకి సరిపోతుందండి. ఇప్పుడు మనం ఫుడ్ లైసెన్స్ స్టేట్ లైసెన్స్ కేటగిరీలో మ్యానుఫ్యాక్చరింగ్ గురించి చెప్పుకుందాం. మ్యానుఫ్యాక్చరింగ్ ఫుడ్ లైసెన్స్ వచ్చేసి ఎవరైతే ఫుడ్ ప్రొడక్ట్స్ వాళ్ళే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లీనప్ చేసి, సో ప్రాసెసింగ్ చేసి, సో ప్యాకింగ్ చేసి సేల్ చేస్తారో, సో వాళ్ళు వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఫుడ్ లైసెన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్లో మనకి ఇంకో 2 types ఉన్నాయండి. అది వచ్చేసి రీప్యాకింగ్ అండ్ ఒకటి రీలేబులింగ్ అండి. రీప్యాకింగ్ ఫుడ్ లైసెన్స్ అంటే ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర ఉన్న ఫుడ్ ప్రొడక్ట్స్ తీసుకొని, రెడీ ప్రొడక్ట్స్ తీసుకొని మన ఓన్ బ్రాండ్లో మనం ప్యాక్ చేసి సేల్ చేస్తే దానికి వచ్చేసి రీప్యాకింగ్ ఫుడ్ లైసెన్స్ తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి రీలేబులింగ్ ఫుడ్ లైసెన్స్ అండి. మ్యానుఫ్యాక్చరింగ్, రీప్యాకరు కలిసి చేసే బిజినెస్ వచ్చేసి రీలేబులింగ్ బిజినెస్ అండి. సో దానికి వచ్చేసి రీలేబులర్ ఫుడ్ లైసెన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ స్టేట్ లైసెన్సు మనము తీసుకునే వాళ్ళు ఏ స్టేట్కి ఆ స్టేట్కి మనం సపరేట్ తీసుకోవాలండి. మనం ఇక బిజినెస్ మనము మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తే ఆ స్టేట్లో మనకే ఈ స్టేట్ లైసెన్స్ అనేది మనం వర్తిస్తుంది. అది ట్రేడింగ్ అయినా మ్యానుఫ్యాక్చరింగ్ అయినా. ఒక అనదర్ స్టేట్లో మనం బిజినెస్ చేయాలంటే కంపల్సరీ మనము వేరే స్టేట్కి మనం ఫుడ్ లైసెన్స్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం సెంట్రల్ లైసెన్స్ గురించి చెప్పుకుందాం. ఇప్పుడు సెంట్రల్ లైసెన్స్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా బిజినెస్ చేసేవాళ్ళు ఈ సెంట్రల్ ఫుడ్ లైసెన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. స్టేట్ నుంచి మనం ఇంకో స్టేట్కి మనం ప్రొడక్ట్స్ మనం సేల్ చేయాలంటే కంపల్సరీ సెంట్రల్ ఫుడ్ లైసెన్స్ అనేది తీసుకోవాలి. దీంట్లో కూడా డిస్ట్రిబ్యూటరు, మ్యానుఫ్యాక్చరరు, హోల్సేలరు, సో అన్ని రకాల కేటగిరీస్ దీంట్లో కూడా ఉంటాయండి. సో దశల వారీగా మనం ఈ సెంట్రల్ ఫుడ్ లైసెన్స్ చేయడం జరుగుతుంది. ఈ సెంట్రల్ ఫుడ్ లైసెన్స్లో ముఖ్యంగా మనం చెప్పుకుంటే ఎక్స్పోర్టర్ అండ్ ఇంపోర్టర్ కేటగిరీ ఉంటుందండి. సో ఎక్స్పోర్టర్, ఇంపోర్టర్ వచ్చేసి దీని డీటెయిల్గా మనం చెప్పుకుంటే, మనం ఒక ప్రోడక్ట్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ట్రేడింగ్ లోకల్లో ట్రేడ్ చేస్తూ ఉంటాం, మరియు దాన్ని ఎక్స్పోర్ట్ కూడా ప్లాన్ చేస్తూ ఉంటాం. అప్పుడు వచ్చేసి మనకి సెంట్రల్ ఎక్స్పోర్ట్ ఫుడ్ లైసెన్స్ అని తీసుకోవడం జరుగుతుంది. ఈ సెంట్రల్ ఎక్స్పోర్ట్ ఫుడ్ లైసెన్స్ వచ్చేసి మర్చెంట్ ఇంపోర్టర్ అండ్ మర్చెంట్ ఎక్స్పోర్టర్ కోసం వచ్చేసి మనం ఈ సెంట్రల్ ఎక్స్పోర్ట్ ఫుడ్ లైసెన్స్ తీసుకోవడం జరుగుతుంది.
జరుగుతుంది. దీనికి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ యాడ్ చేసి ఈ సెంట్రల్ ఎక్స్పోర్ట్ ఫుడ్ లైసెన్స్ చేయడం జరుగుతుంది. ఈ ఆల్ ఓవర్ ఇండియా బిజినెస్ చేసేవాళ్ళు అండ్ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు ఈ సెంట్రల్ ఎక్స్పోర్ట్ ఫుడ్ లైసెన్స్ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనం బేసిక్ ఫుడ్ లైసెన్స్ డాక్యుమెంటేషన్ గురించి చెప్పుకుంటే దానికి రికార్డ్ డాక్యుమెంట్స్ బిజినెస్ ప్లేస్ కరెంట్ బిల్లు అండ్ ఆధార్ కార్డు, ఫోటో, నెక్స్ట్ వచ్చేసి కరెంట్ బిల్లు ఆర్ రెంటల్ అగ్రిమెంట్ లేదా మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్ కాపీ వాళ్ళు ఆధారం చేసి బేసిక్ ఫుడ్ లైసెన్స్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మనము ట్రేడింగ్ స్టేట్ ఫుడ్ లైసెన్స్ చెప్పుకుంటే దాంట్లో వచ్చేసి వాళ్ళ పాన్ కార్డు, ఆధార్ కార్డు అండ్ ఎఫ్ఎస్ఎంఎస్ ప్లాను అండ్ వాటర్ రిపోర్టు, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ట్రేడ్ లైసెన్స్ కాపీ, వాళ్ళ కేవైసీ డాక్యుమెంటేషన్ ఆధారం చేసి మనం ఈ స్టేట్ ఫుడ్ లైసెన్స్ చేయడం జరుగుతుంది. ఈ స్టేట్ ఫుడ్ లైసెన్స్ ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి చెప్పుకుంటే వాళ్ళ నార్మల్ కేవైసీ అంటే వాళ్ళ ఆధార్ కార్డు, పాన్ కార్డు, వాళ్ళ బిజినెస్ ప్లేస్ కరెంట్ బిల్లు అండ్ వాటర్ రిపోర్టు అండ్ మిషనరీ ఫొటోసు, గోడౌన్ ఫొటోసు అండ్ బ్లూ ప్రింట్స్ అండ్ ఎఫ్ఎస్ఎంఎస్ ప్లాను అండ్ రీకాల్ ప్లాను, ఆ ప్రొడక్ట్ సంబంధించిన ప్రొడక్ట్ వైజ్ రిపోర్టు, ఫొటోసు అండ్ మిషనరీ ఎక్విప్మెంట్ డీటెయిల్స్ ఇవి ఆధారం చేసేసి మనం ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫుడ్ లైసెన్స్ అని చేయడం జరుగుతుంది. సెంట్రల్ ఎక్స్పోర్ట్ కూడా సేమ్ ఇలాగనే డాక్యుమెంటేషన్ తోటి మనం ఈ సెంట్రల్ ఫుడ్ లైసెన్స్ అనేది చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎక్స్పోర్ట్ గురించి చెప్పుకుంటే వాళ్ళ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ అండ్ సేమ్ నార్మల్ కేవైసీ డాక్యుమెంట్స్, వాళ్ళ రెంటల్ అగ్రిమెంట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవి ఆధారం చేసి ఈ సెంట్రల్ ఎక్స్పోర్ట్ ఫుడ్ లైసెన్స్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ ఎక్స్పోర్ట్ ఫుడ్ లైసెన్స్ వచ్చేసి అన్లిమిటెడ్ టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళు ఈ సెంట్రల్ ఎక్స్పోర్ట్ ఫుడ్ లైసెన్స్ తీసుకోవడం జరుగుతుంది. బేసిక్ ఫుడ్ లైసెన్స్ గవర్నమెంట్ చలాన్ వచ్చి 100 రూపీస్ ఉంటుందండి. స్టేట్ లైసెన్స్ డిస్ట్రిబ్యూషన్ గవర్నమెంట్ చలాన్ వచ్చేసి 2000 రూపీస్ ఉంటుంది. స్టేట్ లైసెన్స్ ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందనుకోండి 3000 గవర్నమెంట్ చలాన్ ఉంటుంది. ఒకవేళ సెంట్రల్ లైసెన్స్ ఉందనుకోండి మ్యానుఫ్యాక్చరింగ్ అయినా ట్రేడింగ్ అయినా ఏదైనా 7500 గవర్నమెంట్ చలానా ప్లస్ జిఎస్టీ ఉంటుందండి. సో ఇలా మనం దశల వరకు మనం ఫుడ్ లైసెన్స్ అనేది చేయించుకోవాలి. కొంతమంది డిస్ట్రిబ్యూటర్ ఫుడ్ లైసెన్స్ తీసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, కొంతమంది రిటైలర్ ఫుడ్ లైసెన్స్ తీసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఫుడ్ లైసెన్స్ ఉంటేనే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. డిస్ట్రిబ్యూటర్ ఫుడ్ లైసెన్స్ తీసుకుని ఒకవేళ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే మనకు డిపార్ట్మెంటల్ రైడ్ అయినప్పుడు మనకి పెనాల్టీ అనేది వేయడం జరుగుతుంది, మన ప్రొడక్ట్స్ కూడా సీజింగ్ చేయడం జరుగుతుంది. సో కంపల్సరీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఫుడ్ లైసెన్స్ మనం తీసుకోవాలి. మనం రిటైలర్ చేస్తే ఒక రిటైలర్ ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొంతమంది బిజినెస్ ఫుడ్ లైసెన్స్ లేకుండానే బిజినెస్ చేస్తున్నారు. సో ఇలా చేయడం వల్ల డిపార్ట్మెంట్ నుంచి వెరిఫికేషన్ వాళ్ళ కూడా జరుగుతుంది. సో వాళ్ళ కూడా షాప్ సీజ్ చేయడం జరుగుతుంది, ప్రొడక్ట్స్ అనేది సీజ్ చేయడం జరుగుతుంది. సో కంపల్సరీ అందరూ ఫుడ్ లైసెన్స్, ఫుడ్ ప్రొడక్ట్స్ బిజినెస్ చేసేవాళ్ళు ఫుడ్ లైసెన్స్ అనేది తీసుకోవాలి. సో ఫుడ్ లైసెన్స్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనము డాక్యుమెంటేషన్ అప్లై చేసిన తర్వాత అది అప్లికేషన్ ప్రాసెసింగ్లో ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తుంది, దాని తర్వాత ఇన్స్పెక్షన్కి వెళ్తుంది. ఇన్స్పెక్షన్ అయిన తర్వాత మనకు అది అప్రూవ్ అనేది కావడం జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ లైసెన్సు చేసుకునే వాళ్ళకి డాక్యుమెంటేషన్ తెలియక వాళ్ళు ఇష్టం వచ్చిన డాక్యుమెంట్ తోటి ఆన్లైన్లో అప్లై చేయడం జరుగుతుంది. సో అలా అప్లై చేసిన తర్వాత డిపార్ట్మెంట్ నుంచి సో అవి కొన్ని రివర్ట్లకు వెళ్తున్నాయి, కొన్ని వచ్చేసి రిజెక్ట్ కావడం జరుగుతుంది. సో గవర్నమెంట్ చలాన్ అనేది కస్టమర్లు లాస్ అవ్వడం జరుగుతుంది. సో కంప్లీట్ గైడ్ లైన్స్ తెలుసుకొని ఫుడ్ లైసెన్స్ అప్లై చేస్తేనే మనకి అది అప్రూవల్ కావడానికి సాధ్యం ఉంటుంది. మనము ఫుడ్ లైసెన్స్ అప్లై ఒకవేళ తెలియకపోతే కన్సల్టెంట్తో హైర్ అవుతాం. సో మనం లోకల్ కన్సల్టెంట్తో హైర్ అయితేనే మనకు అది ప్రాసెసింగ్లో వెళ్ళి అప్రూవల్కి ఛాన్సెస్ ఉంటుందండి. సో మనం తెలియక ఎవరంటే వాళ్ళని కాంటాక్ట్ అయిపోయి కన్సల్టెంట్ను ఎవరో మనకి ఏదో తక్కువలో చేస్తారని చెప్పేసి మనం ఇన్వాల్వ్ అయిపోయినాం అనుకోండి. సో చాలామంది ప్రాబ్లమ్ ఫేస్ చేసిన వాళ్ళు మనకు కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సో ఆన్లైన్లో డబ్బులు కట్టినాం సార్, మాకు ఇట్లా లైసెన్స్ గూగుల్లో కొట్టాను కదా నాకు కనబడుతుంది సార్, అలా ప్రైజ్ ఇంత చూపిస్తుంది, సో వాళ్ళకి అమౌంట్లో అకౌంట్లో వేసేసినాం సార్, మనకు అమౌంట్లో లైసెన్స్ రాలేదు, అక్లాన్మెంట్ కూడా రాలేదు సార్ అని చెప్పి చాలామంది మనకు కాల్స్ కూడా రావడం జరిగింది. సో అలాంటి వాళ్ళకి నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మీరు ఆఫీస్ చూడండి, సో వాళ్ళు ఇంతకుముందు ప్రీవియస్ చేసిన రికార్డ్ ఏం చేసి చూడండి, ఎవరికంటే వాళ్ళు డబ్బులు పంపకండి. సో లైసెన్స్ ఒకవేళ వర్క్ ఈ టైం ఇంతవరకు అవుతుంది, చాలా అమౌంట్ ఇంత ఉంది, సో వాళ్ళ ప్రొఫెషనల్ ఫీజు ఎంత అవుతుందో తీసుకొని డాక్యుమెంటేషన్ చేసుకొని సో ప్రాపర్గా ఎవరైతే లైసెన్స్ చేస్తారో వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మీకు రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మీరు తొందరగా లైసెన్స్ అనేది పొందుతారు. సో ఇది కేటగిరీ వైజ్గా కూడా, ఎందుకంటే ఎక్కడనో ఉంటారు వాళ్ళకి ఇక్కడ సర్కిల్ ఏ ఉంటుందో, ఇక్కడ ఏ లోకల్ ఇన్స్పెక్టర్ ఎవరు ఉంటారు, సో దీనికి నామ్స్ ఏముంటుంది, దీనికి కేటగిరీ ఏముంటుంది, ఏ సర్కిల్కి ఏం పెట్టాలి, ఏ కేటగిరీకి ఏం పెట్టాలి, వాళ్ళకి సరైన అవగాహన ఉండదు. ఏదో ఆన్లైన్లో వాళ్ళు డబ్బులు తీసేసుకుంటారు, పేమెంట్ కట్టినట్టు మీకు రిసిప్ట్ ఇస్తారు, అక్లాన్మెంట్ కూడా ఇవ్వరు, సో ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరు. సో ఇట్లాంటి మోసాలు ఆన్లైన్లో జరుగుతున్నాయి. సో అందరూ జాగ్రత్తగా ఉండాలి. సో మన బిజినెస్ వచ్చేసి 10 years నుంచి ఉంది. మనకు 4 స్టేట్లో ఆఫీసెస్ ఉన్నాయి. తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్లో ఉంది, కర్ణాటకలో వచ్చేసి బెంగళూరులో ఉంది, ఏపీలో వచ్చేసి మనకు వైజాగ్లో ఉందండి, నెక్స్ట్ వచ్చేసి మనకు తమిళనాడులో చెన్నైలో ఉంది. మేము ఆల్ ఓవర్ ఇండియా ఈ ఫుడ్ లైసెన్స్ అనేది చేయడం జరుగుతుంది. మేము ఎక్స్ప్లెయిన్ చేసిన ఫుడ్ లైసెన్స్ మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కింద ఇచ్చిన నెంబర్ కాల్ చేస్తే మా ఎగ్జిక్యూటివ్ మొత్తం మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు తగిన ఫుడ్ లైసెన్స్ అనేది చేయడం జరుగుతుంది. మేము ఫుడ్ లైసెన్స్ కాకుండా మీకు బ్రోచర్ చెప్పిన విధంగా అన్ని రకాల బిజినెస్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోలు చూస్తే మనం సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తేనే మన వీడియో అనేది అందరు తొందరగా చేస్తుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, బిఎల్ఏ బిజినెస్ ఛానల్. థ్యాంక్ యూ.